శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 6వ తేదీ ఏప్రిల్ నెల 2026 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధ రాహు సంచారం చాలా బాగుంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. ఇంతకన్నా ఇంకేమి కావాలి అని అనుకోవచ్చు. 3 గ్రహాలు చాలా బాగున్నాయి కదండి, లాభస్థానంలోనే 2 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాస్యాధిపతే వ్యయ స్థానంలో ఉన్నారు, శని గారితో కలిసి ఉన్నారు. ఏలినాటి శని జరుగుతుంది, గురుబలం లేదు, శని గారు వ్యయంలో ఉన్నారు. ధనము ఎక్కువ ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా అంతంత మాత్రంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఖర్చులు ఎక్కువ పడుతూ ఉంటాయి. దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అందుకు గాను ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. లేనిపోయినటువంటి బాధ్యతలు మీద పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అవి ధనానికి రీత్యా ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యతలైనా అవ్వచ్చు, లేదా మీ వ్యక్తిగతంగా ఏదైనా పరువు పోతుందేమో, 10 రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని వదిలిచ్చేసుకుందాం అనేలాంటి ఆలోచనలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక చెప్పదగ్గ సూచన ఏమిటంటే, ద్వితీయాధిపతే రాశిలో ఉన్నారు అంటే మీ మాట తీరు చాలా బాగుంటుంది, మీ వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ఇవాల్టి రోజున ప్రవర్తించే ప్రవర్తనని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అవమానాలు అపనిందలు లేకుండా చూసుకోండి అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ఈ శని కుజ రవి గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలను చేసుకోవడం ద్వారా నల్ల నువ్వులు, కందులు, గోధుమలు ఈ 3 రకాలైనటువంటి ధాన్యాలని కొంచెం పరిమాణంలో, ఇంత అని ఏం అవసరం లేదు, అది 1/4 కిలో అవ్వచ్చు, 1/2 కిలో అవ్వచ్చు, లేదా ఒక 300 గ్రాములు అవ్వచ్చు, 400 గ్రాములు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు కొలమానం. ఆ 3 రకాల ధాన్యాలని కూడా విడివిడిగా పంతులు గారికి దానం ఇవ్వండి అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. స్తోత్ర పారాయణాలు చేసుకోండి, యోగా చేయండి, గురు ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. ఎప్పుడైతే గురు సేవ చేసుకుంటారో చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పు పూజ మటుకు మానకండి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న గురుగారి సంచారం కానీ, వ్యయస్థానంలో ఉన్న శనిగారి సంచారం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు శనిగారి సంచారంతో పాటు రవి కుజులు కూడా బాగున్నారు. 7వ స్థానంలో చంద్రుడు కూడా బాగున్నారు. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క అనుకూల్యత ఇంత బాగుంటే మీరు ఇంకా ఎక్కడా కూడా అసంతృప్తి పడక్కర్లా. ఏ అంశం పట్లైనా, కుటుంబం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల రీత్యా బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంది, అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంది, సంపదల రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా బాగానే ఉంది. అనుకూలమైనటువంటి పరిస్థితులే అన్ని పక్కలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేస్తూ రవి కుజ శనిగ్రహ స్తోత్రాలను కూడా చేయండి. ఈ 3 కలయిక కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ ఈ 3 గ్రహాలు లాభస్థానంలో మీకు అనేక విధాల ఉత్సాహాన్ని తెచ్చిస్తున్నాయి, చక్కటి లాభాలని కల్పిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము, తృతీయంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము, షష్ఠంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, 10వ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి పట్టిందల్లా బంగారమే. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, అలాగే రాజకీయ జీవితం కూడా రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. విద్యార్థులకి తమ యొక్క విద్యని కొంచెం కఠినంగా అభ్యాసం పెంచుకోండి, అది కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కూడా చాలా దేహానికి సంబంధించి ఎక్కువగా దేహ పరిశ్రమ ఎక్కువ అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అనుబంధము, అన్యోన్యత చాలా బాగుంటాయి, సంతానం చాలా బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఎన్నో విధాలుగా మీకు కలిసి వచ్చే కాలం అనే తెలియచేయచ్చు. అయితే 10వ స్థానంలో కుజ శని రవి గార్ల యొక్క సంచారం, ఈ కలిసినటువంటి గ్రహాల యొక్క యుతి అంత పూర్తిగా
అనుకూలత కాదు. కాబట్టి ఏదైనా వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, భూమి తగదాల విషయంలో కానీ, స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకం విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి 1-2 సార్లు మీరు వీటన్నిటినీ చూసుకుంటూ ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి, మనశ్శాంతి పెరుగుతుంది, అన్నిటా అభివృద్ధిని చక్కగా మీరు ఆస్వాదించగలుగుతారు. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేని కారణం చేత 2 శుభగ్రహాలు, 2 గురువు గారులు కూడా కొంచెం అనుకూలమైన పరిస్థితులను ఇస్తున్నారు. కానీ మిగతా 7 గ్రహాలు కూడా అననుకూలంగానే ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. గురువు అనుగ్రహం కోసం గురు స్తోత్రాలు చదవండి. అలాగే గురువు గారికి సప్తాహం చేసుకోండి. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. గురు పూజ చేయండి, గురువుని నమ్మండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఒక్కసారి గురువు గారికి సేవ చేయండి. మీ అదృష్టం గురువు గారి యొక్క ఆశీస్సులు దొరికాయా అంటే అసలు ఈ గ్రహాల యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొట్టుకుపోతాయి. గురువు వాక్కు భగవంతుని వాక్కుతో సమానమైంది. వాళ్ళు తపస్సంపన్నులు. కాబట్టి గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. సద్గురువులు మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ సంయమనం పాటించండి. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు పెట్టే విషయాలలో ఖర్చు పెట్టవద్దు. ఏదో ఒక ప్రణాళికలు వేసుకుని ధనము ఖర్చు పెట్టడం వాయిదా వేయండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే కుదిరే పరిస్థితి లేదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పిత్రార్జితం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏదో ఒక విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఆధ్యాత్మిక చింతనలో ఉండండి. భగవంతుడే మిమ్మల్ని చూసుకుంటాడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతు సంచారం కానీ, రాశిని చూస్తున్న రాహు సంచారం కానీ అంతగా ఉపయోగము లేని విధంగా పరిస్థితుల్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాదు ఏ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలని వృద్ధి చెందనివ్వకుండా ఆ ప్రేమని అపోహపాలు పడేటట్టుగా చేస్తుంది. ఇది రాహుకేతువుల యొక్క ప్రత్యేకత. ఆ లగ్నంలోనూ సప్తమంలోనూ అంత సరైనటువంటి ఫలితాలని వాళ్ళు ఇవ్వబోరు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము కొంత ఇబ్బంది పెడుతూ ఉంది. అలాగే అష్టమ స్థానంలో కుజ రవిలు కూడా అక్కడే ఉన్న కారణం చేత భూమికి సంబంధించిన తగాదాలు కానీ, దూర ప్రాంత విషయాల్లో ఏదన్నా ఆటంకాలు రావడం కానీ, ఎవరికైనా ధనము ఇచ్చి ఉండి మీకెందుకండి 10 రూపాయలకి 10 రూపాయలు చేర్చి మీకు ఇస్తామండి అని కొంతమంది ప్రలోభ పెడుతూ ఉంటారు. అలా ఎవరికైనా కానీ కొంత ధనం ఇచ్చి డబల్ ధనాన్ని ఆశిస్తున్నట్టయితే ఇప్పుడు ఆ డబల్ ధనం అనేది రాదు. ఇది చెప్పదగ్గ సూచన. చాలా జాగ్రత్తగా సంచరించుకుంటూ ఉండండి. అసలు ధనం కూడా వాయిదాలు వేసేస్తారు వాళ్ళు, మీకు ఇవ్వడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. తండ్రి గారి వైపు నుంచి పితృవర్గరీత్యా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. దైవభక్తి బాగా పెరుగుతుంది. లాభాల బాటలో ఉంటారు. ఏదైనా ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కొంచెం బాగుంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇక మిగతా ఏ విషయాలలో అయినా కానీ యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, గురు ఆలయాలకు వెళ్ళండి, గురువు గారికి సేవ చెయ్యండి, అలాగే ఆలయ సేవ చెయ్యండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు సేవ చేయండి. మంచి ఫలితాలు పొందండి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి, కుజుడి గారి, రవి గారి సంచారము చాలా చాలా ఇబ్బందులకి దారితీస్తోంది. ఇన్నాళ్ళు మనకి శని సంచారమే ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు అదే స్థానంలోకి కుజుడు, రవి కూడా వచ్చి ఉన్నారు. మరి సప్తమ స్థానంలో 3 అశుభగ్రహాల యొక్క సంచారము రాశి మీద దృష్టి పడుతూ ఉండగా ఏదైనా మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఏ మంచి ఫలితాలు ఉండబోవు.
అయితే బుధ రాహువుల యొక్క స్థితి సంచారం షష్ఠ స్థానంలో బాగుంది, తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగుంది. మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా రావడానికి అవకాశం ఉంది, లేదా పూర్వం మీకు ఏదైనా ఎలర్జీలు ఉన్నట్టయితే అవి మళ్ళీ మీకు ఇప్పుడు కొంచెం తిరిగి పొడసూపడానికి అవకాశం ఉంది. ధనా విషయంలో ధనము ఆదాయం చక్కగా చేతికి వస్తుంది. అలాగే ఏదైనా లాభాల బాటలో ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల ఏమైనా మంచి ఉపయోగాలు ఉంటాయా అంటే, ఏ వస్తువుల్ని పోగొట్టుకోకుండా, చెయ్యి జార్చుకోకుండా జాగ్రత్త తీసుకుంటారు అని చెప్పి మటుకు తెలియజేయడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో మరీ మరీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిత్రార్జితం విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, స్వగృహ రీత్యా కానీ దానికి రిపేర్లు కానీ ఇంకేమైనా మరమ్మతులు అవి అలాంటివన్నీ చేసుకోవాలనుకున్నా, లేదా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనుకున్నా అంత అనుకూలమైన కాలం కాదు ఇప్పుడు అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా కూడా అంతగా పూర్తిగా అనుకూలమైన కాలం కాదు. దాన ధర్మాల విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించుకుంటూ ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో అన్యోన్యత లేని విధంగా పరిస్థితులు ఉంటాయి. వివాహం కావాల్సిన వారికి అప్పుడే వివాహం జరిగేటటువంటి అనుకూల పరిస్థితులు ఏవి కనబడబోవు. సరైన సంబంధాలు కూడా రావు. మంచి సంబంధం ఎంచుకుందామన్నా కూడా వీళ్ళు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. వీటన్నిటి నుంచి తట్టుకోవాలి అంటే యోగా చేయండి, సంయమనం పాటించండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని, కుజ, రవి గార్ల యొక్క సంచారము చాలా బాగుంది. అయితే ఆ మూడు కలిసి ఉన్నందువల్ల ఆ కలయిక అంత బాగా అనుకూలమైంది కాదు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. అంటే గురుకేతువులు ఇద్దరు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, ఇక్కడ షష్టం యోగిస్తున్నట్టే యోగించి అవయోగాలని కూడా సూచిస్తూ ఉన్నది. అంటే షష్ఠ స్థానము శుభాశుభ మిశ్రితంగా ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే రాశిని చూస్తూ ఉన్నటువంటి గురుగారు చాలా చాలా బలోపేతం చేస్తున్నారు కాబట్టి అనేక విధాలుగా మీరు నిలదొక్కుంటారు. మానసికమైన పరిణతి కలిగి ఉంటారు, లాభాల బాటలో ఉంటారు, దైవ కార్యాలు ఎక్కువ చేయడం కానీ, అలాగే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడంలో కాస్త సంతృప్తిని మీరు ప్రదర్శించుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. రుణభారాలు తగ్గుతాయి. కోర్టు కేసులుంటే జాగ్రత్తలు తీసుకోండి. భూమి వ్యవహారాలు కానీ, ఇంకేదన్నా ఆస్తి తగాదాలు కానీ, భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే అధిక జాగ్రత్తతో కూడి ప్రవర్తించుకోవలసి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మీ ఆశయ సాధనలో విజయావకాశాలే మీకు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి, ప్రతినిత్యము చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత శోభాయమానంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, సంయమనం పాటించడంలో మటుకు వెనకడుగు వేయకండి. ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ఉన్న గ్రహస్థితులు ఇప్పుడు కొద్దిగా శుభాశుభ మిశ్రమ బాటలో పడ్డాయి కాబట్టి కొన్ని రకాల సంయమనాలు పాటించవలసిందే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము తప్ప మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఎంత మాత్రము కనబడబోవడం లేదు. అంటే 8 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది అంటే అది మాటలైన విషయం కాదు. నవగ్రహాల హోమం చేసుకోవాలి, నవధాన్యాలు దానం చెయ్యాలి, ఇష్టదేవతారాధన చేయాలి. ఎన్నో విషయాలలో కుటుంబం పట్ల కానీ, అన్నదమ్ముల వ్యవహారాల పట్ల కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల రీత్యా కానీ, సంతానం పట్ల కానీ, రుణాలు ఇచ్చిన వారి పట్ల కానీ, అలాగే భార్యాభర్తల అనుకూలత పట్ల కానీ, దూర ప్రాంత ప్రయాణాల పట్ల కానీ, పిత్రార్జితం రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అతి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. గ్రహస్థితులు ఏవి అంతగా అనుకూలించడం లేనప్పుడు తాడు పట్టుకున్న పామై కరుస్తుంది అన్న సామెతను ఒకసారి గుర్తు చేసుకోవాలి. సంయమనం పాటించండి. పూర్తిగా ఓర్పు కలిగి ఉన్నందువల్ల వచ్చిన నష్టం అయితే ఏదీ లేదు అని కూడా తెలియ చెప్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి.
ప్రశాంతతతో ఉండడానికే ప్రయత్నం చేయండి, యోగా చేయండి, సంతృప్తిని పెంచుకోండి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ రాహు సంచారము చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు ధనస్సు రాశి వారిని బాగా అలరిస్తున్నాయనే చెప్పాలి. వీరికి ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది. అలాగే సంతానం వల్ల చాలా చాలా సంతృప్తి కలుగుతుంది. గురుబలం చాలా బాగున్న కారణం చేత విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే సత్కర్మాచరణ ఉంటుంది. దేవాలయాల యొక్క సందర్శన ఉండడానికి అవకాశం ఉంది. అలాగే కళ్యాణం కాని వారికి కళ్యాణ యోగం కూడా బాగా ప్రబలంగా కనిపిస్తూ ఉన్నది. తీర్థయాత్రలు వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికైనా ధన సహాయం కావాలన్నా కూడా ధన సహాయం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నత విద్య చాలా బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు. సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది. చేసిన పనులలో లేదా చేపట్టిన పనులలో విజయం కొరకు మీరు చేసినటువంటి ఆ ప్రత్యేక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు విజయాలను తెచ్చిస్తూ ఉంటాయి. 10 మందిలో ఒక్కరుగా మీరు చాలా ప్రత్యేకతని కలిగి ఉంటారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ రీత్యా కొంచెం శారీరక కష్టం ఎక్కువగా ఉండేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శుభాల పరంపరగా కనిపించేవి. ఏదో ఒక మానసికమైనటువంటి దిగులు మిమ్మల్ని ఈ రోజున ఆవరిస్తుంది. దీనిని జయించాలి అంటే యోగా చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి. తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం ప్రయాణాలు తగ్గించండి అని కూడా సూచన చేస్తున్నాను. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. ఎన్నో విధాలుగా మీరు మానసికమైన శాంతితో ఉంటారు. కోర్టు కేసులు ఉన్నవాళ్ళు కానీ, భార్యాభర్తల విషయంలో ఏదైనా అననుకూల పరిస్థితులు ఏర్పడుతున్నా కానీ కొంచెం సంయమనంతో ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు. బుధుడు బాగున్నారు. రవి బాగున్నారు. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో మకర రాశి వారికి చాలా మంచి రోజులు వచ్చాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇక్కడ బుధుడితో కూడిన రాహువు కాబట్టి కుటుంబ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. శనిగారు కానీ, రవి కానీ, కుజుడు కానీ మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఈ ముగ్గురు యొక్క కలయిక తృతీయంలో ఏర్పడినందువల్ల చాలా పోరాటం ఎక్కువగా ఉంటుంది. పట్టిన పట్టు విడవకుండా మీరు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆ చర్యలు చేయడం కానీ, బలవత్తరమైనటువంటి పనులు ఎంతమంది వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని చాలా మోటు పనులని మీరు చేయడానికే ప్రయత్నిస్తారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. ఇవి చెప్పదగ్గ సూచన అన్నమాట. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. స్థిర చిరాస్తుల రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి ధనము మీకు సంప్రాప్తమవుతుంది. అలాగే లాభాల బాటలో ఉంటారు. మీరు కొంచెం మానసికమైనటువంటి సంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాల్సిందే. అలాగే ఏదైనా మీకు అపవాదులు అపనిందలు ఏమైనా వచ్చినట్టయితే వాటి నుంచి మీరు తట్టుకోవడానికి కొద్ది కాలం వేచి ఉండండి. అతి త్వరలోనే గురువుగారి యొక్క రాశి సంక్రమణం జరుగుతుంది. అప్పుడు మీరు వీటన్నిటికీ జవాబులు చెప్పొచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. అలాగే రాహుకేతువుల వల్ల ఈ కుటుంబ స్థానం, వాక్స్థానం ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా రాహు యొక్క అధిదేవత అయినటువంటి దుర్గాదేవిని పూజించండి, ప్రార్థించండి. చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాల పట్ల ఓర్పు కలిగి ఉండండి.
బాగున్న అంశాలు ఎటు బాగున్నాయి, తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుతారు. కానీ గురుబలము లేని కారణం చేత, రాహుబలం లేని కారణం చేత, కేతు బలం కూడా లేని కారణం చేత కొన్ని రకాలుగా మీరు మౌనాన్ని వహించవలసి ఉంటుంది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, కుంభరాశి వారికి ఒక్క గురుబలం తప్ప మిగతావి ఏవి కూడా అంతగా బలాన్ని ఇవ్వట్లేదు. అంటే గ్రహాల యొక్క బలాలు, దశమ స్థానంలో చంద్రుని యొక్క బలం బాగున్నది. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే చంద్రుడు నీచలో ఉన్నారు కాబట్టి అంతగా శుభకరమైన పరిస్థితులు ఉండడం కష్టమైపోతుంది. ఒక్క గురుబలం మాత్రమే చాలా చాలా అనుకూలంగా ఉంటున్న రీత్యా మీరు ఏ రకమైనటువంటి పూజలు చేసుకున్నా, జపాలు చేసుకున్నా, దానాలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా, నోములు చేసుకున్నా, ఏది చేసినా తొందరగా ఫలితాలు వస్తాయి. ఇది గురుబలం యొక్క విశేషంగా ఉంటూ ఉంటుంది. అలాగే ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలిగినటువంటి దారుఢ్యం, మనస్సంకల్పం చాలా దృఢంగా ఉంటుంది. మానసిక స్థితి గట్టిగా ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన కాగా మిగతా 7 గ్రహాల యొక్క ఫలితాలు, అంటే ఇక్కడ చంద్రుడు దశమ స్థానం కాబట్టి బాగున్నారు, దశమంలో నీచలో ఉన్నారు కాబట్టి అంతగా బాలేదు. అంటే శుభాశుభ పరిస్థితులు చంద్రుడి వల్ల ఉన్నాయి. ఇక మిగతా 7 గ్రహాల యొక్క స్థితులు కూడా అంతగా బాగలేదు కాబట్టి, ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి, రాశిలోనే రాహువు, సప్తమ స్థానంలో కేతువు ఉంటున్న కారణం రీత్యా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కుంభరాశి వారికి ఇక్కడ ద్వితీయ స్థానంలోనే కుజ, శని, రవిగారుల యొక్క సంచారం ఉంటున్న కారణం చేత ఇటు ఆరోగ్య రీత్యా కానీ, అటు కుటుంబ రీత్యా కానీ, ఇటు ధనము రీత్యా కానీ, అటు వాక్కు రీత్యా కానీ, ఇటు సంపదల రీత్యా కానీ, అటు స్థిర చరాస్తుల రీత్యా కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు సూచించబడుతూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా తక్కువగా ఉంటున్న కారణం చేత తప్పనిసరిగా అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ దైవభక్తికి బాగా ప్రాధాన్యతనివ్వండి, శివారాధన చేయండి. అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. మీ మనస్సంకల్పం గట్టిగా ఉన్నట్టయితే చాలా వరకు సమస్యల్ని ఎదుర్కోగల మానసికమైనటువంటి దృఢత్వం కలిగి ఉంటారు అని మరొకసారి తెలియజెప్తున్నాను. యోగా చేయండి, శివారాధన చెయ్యండి. చాలా వరకు ఈ దుష్ట ఫలితాలని ఎదుర్కోగలిగేటటువంటి ధైర్యంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలమే చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉన్నది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతు బాగున్నారు. మిగిలినటువంటి గ్రహాల యొక్క బలాలు అంతగా లేని కారణం చేత తప్పనిసరిగా వీరు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు శని, రవి, కుజ ఈ 3 గ్రహాల యొక్క సంచారము రాశిలో జరుగుతున్నందువల్ల స్థాన చలనానికి అవకాశం ఉంది. లాభాలు కూడా అంత ఎక్కువగా ఏమీ వచ్చేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిత్రార్జితం చేతికి రావడానికి ఇంకా కొంత సమయం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే మానసికమైనటువంటి దృఢత్వాన్ని తక్కువగా కలిగి ఉంటారు. శని, రవి గార్ల యొక్క సంచారం రాశిలోనే ఉంటూ ఉన్నప్పుడు ఇది అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. ఆరోగ్యరీత్యా కొంత అనారోగ్యం సూచించబడుతూ ఉన్నది. అలాగే ఔషధ సేవ సూచించబడుతూ ఉన్నది. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే మీ మాట తీరు చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి, గురుబలం లేదు, అర్ధాష్టమంలోనే గురుగారి యొక్క సంచారం ఉంది కాబట్టి ముందు ఈ 2 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించుకోవలసిందిగా సూచన. వీలైతే కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మనస్సు ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అంత బాగా ఉత్సాహంగా ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఏమీ కనబడబోవడం లేదు కాబట్టి జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.